టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని, ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని అధికారులనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్టును 15 రోజుల్లోగా అందించాలన్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్స్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇక హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.